ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి అవినీతి వ్యవహారాలపై ఏసీబీ ఫోకస్ పెంచింది. రాష్ట్రంలోని అన్ని మైనింగ్ కార్యాలయాల్లో నిన్న మధ్యాహ్నం నుంచి రికార్డులు పరిశీలిస్తున్నారు. ఈ రోజు కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. కొన్ని కార్యాలయాల నుంచి రికార్డులను ఏసీబీ అధికారులు సీజ్ చేసి తీసుకువెళ్లారు. నుంచి రికార్డులను పరిశీలిస్తున్న ఏసీబీ ప్రధానంగా జేపీ వెంచర్స్ కాంట్రాక్టులు, తవ్వకాలు, చెల్లింపులపై ఫోకస్ పెట్టింది. సోమవారం ఏసీబీ కార్యాలయానికి రావాలని కొంతమంది అధికారులకు నోటీసులు ఇచ్చారు. వైసీపీతో అంటకాగిన వెంకటరెడ్డి చెప్పిందల్లా చేసిన అధికారులపై దృష్టి పెట్టింది ఏసీబీ. అటు పరారీలో ఉన్న వెంకటరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన కొంతమంది అధికారుల పాత్రపై కూడా కూపీ లాగుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. యామిని రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలపై ఏసీబీ దృష్టి సారించింది. అప్పుడే విచారణ కూడా ప్రారంభమైంది. ఇబ్రహీంపట్నంలో ఉన్న మైనింగ్ శాఖ డైరెక్టర్ కార్యాలయంపై కూడా దాడులు ప్రారంభమయ్యాయి. ఏసీబీ అధికారులు రికార్డులు తనిఖీలు చేయడంతో పాటు అక్కడ ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభమైన వెంటనే కూడా ఎవరైనా రికార్డులు తీసుకువెళ్తారేమోనన్న ఉద్దేశంతో ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులను కాపలా ఉంచారు. దాదాపుగా బెటాలియన్ కి సంబంధించిన సగం మంది పోలీసులు మైనింగ్ కార్యాలయానికి కాపలా కాస్తున్నారు. ఏసీబీ అధికారులు మైనింగ్ కార్యాలయంలో ఉన్న వివిధ సిస్టమ్స్ నుంచి మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు. డేటా మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవటం 2021 జనవరి నుంచి 2024 జనవరి వరకు మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి ఎవరెవరికి పర్మిట్ ఇచ్చారు, ఇసుకకు సంబంధించి జేపీ వెంచర్స్ కార్యకలాపాలు వంటి వ్యవహారాలపై కూడా డేటాను సేకరిస్తున్నారు. ఈ డేటాతో పాటు జిల్లా కార్యాలయాల్లో మైనింగ్ కార్యాలయాల్లో ఉన్న డేటాను సరిపోల్చి చూసుకొని ఎక్కడ అవకతవకలు జరిగాయి, అదేవిధంగా రీచిల్లో ఇచ్చిన పర్మిట్లు ఎన్ని, ఎంతవరకు తవ్వారు, ఎంత చెల్లించారు, ఈ అంశాలకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నారు. అదేవిధంగా విజయవాడకు సమీపంలోని పెనమలూరులో ఉన్న ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉండే రికార్డులను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు జేపీ వెంచర్స్ కు బ్యాంకు గ్యారంటీలు తిరిగి ఇవ్వటం, ప్రభుత్వానికి బకాయిలు ఉన్నప్పటికీ కూడా వాటిని చెల్లించకపోయినప్పటికీ కూడా చెల్లించినట్టు మొత్తం క్లియర్ చేసినట్టు నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వటం వంటి అంశాలపై కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. మైనింగ్ డైరెక్టర్ కార్యాలయంలో ఇబ్రహీంపట్నంలో జరుగుతున్న సోదాలకు సంబంధించి ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు బయట కాపలా కాస్తుండగా లోపల మాత్రం ఏసీబీ అధికారులు సిస్టమ్స్ నుంచి డేటా మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేస్తున్నారు. యామిని రైట్ రామారావు, అలాగే సోమవారం ఏసీబీ కార్యాలయానికి రావాలని కొంతమంది అధికారులకు నోటీసులు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఏ అధికారులకు నోటీసులు ఇచ్చారు? రాష్ట్రంలోని చాలా మైనింగ్ కార్యాలయాలు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాలు జిల్లాల్లో ఉంటాయి. ఈ జిల్లాల్లో ఎవరైతే వైసీపీతో అప్పట్లో అంటగాగారో, అదేవిధంగా వైసీపీ పెద్దలు చెప్పినట్టు తలూపి పనులు చేశారో అటువంటి అధికారులను ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో పాటు ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డితో అంటగాగిన అధికారులను కూడా గుర్తించారు. వీళ్ళందరినీ కూడా సోమవారం విచారణకు రావాల్సిందిగా కూడా ఆయా జిల్లా కార్యాలయాల్లో విచారణకు రావాల్సింది కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వీళ్ళకు నోటీసులు కూడా ఇచ్చారు. వీరి దగ్గర నుంచి డేటా సేకరించడంతో పాటు ఈ డేటాని మైనింగ్ డైరెక్టర్ కార్యాలయంలోను ఏపీఎండీసీ కార్యాలయంలో ఉండే డేటాతో సరిపోల్చుకుంటున్నారు. అదేవిధంగా జిల్లా అధికారులు ఎవరు చెప్తే ఈ పర్మిట్లు ఇచ్చారు అనే అంశం, దీంతో పాటు ఈ పర్మిట్లకు సంబంధించి మైనింగ్ కార్యాలయాలకు సంబంధించి అప్పట్లో ఉండే మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఈ అంశాలు చెప్పారో, ఈ ఆదేశాలు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి పాత్రని ఎస్టాబ్లిష్ చేసేందుకే జిల్లా కార్యాలయాల్లో ఉండే మైనింగ్ ఏడీలను, డిప్యూటీ డైరెక్టర్లను, అదేవిధంగా ఏపీఎండీసీ కార్యాలయంలో ఉండే కొంతమంది అధికారులని, దీంతో పాటు ఇబ్రహీంపట్నంలో ఉన్న మైనింగ్ డైరెక్టర్ కార్యాలయంలో ఉండే అధికారులను కూడా వీళ్ళందరినీ కలిపి విచారించాలి అని చెప్పి ఏసీబీ భావిస్తుంది. ముందు డేటాని సేకరించి ఆ డేటాని దగ్గర పెట్టుకొని అధికారులను ప్రశ్నించేందుకు ఏసీబీ సిద్ధం అవుతుంది. సోమవారం నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.